ఓ గొప్ప యుద్ధం ముగిసింది. విజయం సాధించారు. కాని ఆ గెలుపు తెచ్చిపెట్టిన శాంతి నిజంగా శాంతేనా? గెలిచిన రాజు మనసులోనే ఇంకో యుద్ధం మొదలైతే పరిస్థితి ఏంటి? రండి, మహాభారతంలోని ఈ కథలో ఏం జరిగిందో చూద్దాం. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిపోయింది. ఇప్పుడు యుధిష్ఠిరుడి ధర్మపాలనలో హస్తినాపురం స్వర్గంలా ఉందన్నమాట. సమయానికి వర్షాలు, భూమి నిండా సిరిసంపదలు, ప్రజలంతా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. బయటికి చూడ్డానికంతా అద్భుతంగా ఉంది. కాని ఈ శాంతి రాజుగారి మనసును మాత్రం తాకలేకపోయింది. అదే అసలు ప్రశ్న. రాజ్యంలో శాంతి ఉంది, సరే, కాని రాజు మనసులో మాత్రం అశాంతే. బయటికి కనిపించే ఆ పరిపూర్ణత వెనుక యుధిష్ఠిరుడి హృదయం ఒక యుద్ధభూమిలా రగిలిపోతోంది. కురుక్షేత్రంలో చనిపోయిన బంధువుల జ్ఞాపకాలు, ఆ రక్తపాతం తాలూకు అపరాధభావన ఆయన్ని ప్రతిక్షణం కాల్చేస్తున్నాయి. మన కథకు మూలం ఈ అంతర్మథనమే. అలాంటి సమయంలో రాజువంశానికి ఒక కొత్త ఆశాకిరణం ఉదయించింది. కాని ఆ వెలుగుతో పాటే గతం నీడలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. ఉత్తరకొక కొడుకు పుట్టాడు. అతని పేరే పరీక్షిత్తు. పాండవ వంశాన్ని మొత్తం నాశనం చెయ్యాలని అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే గర్భంలో ఉండగానే శ్రీకృష్ణుడి చేత రక్షించబడ్డాడు. అతని జననంతో అంతరించిపోతుందనుకున్న ఆ వంశానికి ఒక కొత్త ఊపిరి వచ్చినట్లయింది. అప్పుడు ధౌమ్య మహర్షి ఆ బాలుడి జాతకాన్ని చూసి ఒక అద్భుతమైన భవిష్యవాణి చెప్పారు. సూర్యవంశస్థాపకుడైన ఇక్ష్వాకుడిలా ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడతాగని, రాముడిలా సత్యాన్ని, ధర్మాన్ని ఎప్పటికీ వీడడని, ఇంకా వంశకీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన భరతుడిలా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పారు. ఆ మనవడి రాకతో పాండవులకి కాస్త ఊరట దొరికింది నిజమే. కాని యుధిష్ఠిరుడి మనసులో ఉన్న ఆ అపరాధ భావన అనే గాయాన్ని మాత్రం అది పూర్తిగా మాన్పలేకపోయింది. చనిపోయిన వాళ్ల జ్ఞాపకాలు ఆయన్నింకా వెంటాడుతూనే ఉన్నాయి. రాజుగారి ఈ మానసిక భారాన్ని, ఈ గిల్ట్ని తీసేయడానికి వ్యాసుడు ఇంకా మిగతా ఋషులు ఒక మార్గం చెప్పారు. అదేంటంటే ఒక గొప్ప పురాతనమైన వైదిక క్రతువు, అశ్వమేధ యాగం. మరి ఈ యాగం రాజుగారి ఆత్మను శుద్ధి చేస్తుందా, లేక రాజ్యాన్ని మరో గొడవలోకి నెట్టేస్తుందా? అశ్వమేధ యాగమంటే అదేదో మామూలు పూజ కాదు. దీనికి రెండు ముఖ్యమైన ఉద్దేశాలుంటాయి. ఒకటి, రాజు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం. ఇక రెండోది, తన సార్వభౌమత్వాన్ని, తన అధికారాన్ని ప్రపంచానికి మళ్లీ ఒకసారి చాటి చెప్పడం. కాని ఈ యాగం చేయడం అంత సులువేం కాదు. ఎందుకంటే యుద్ధం వల్ల ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ముందు దాన్ని నింపాలి. ప్రపంచ రాజులందర్నీ ఆహ్వానించాలి. అన్నిటికంటే ముఖ్యంగా యాగ అశ్వాన్ని ఏడాదిపాటు దేశమంతా తిరగడానికి వదిలిపెట్టాలి. ఆ గుర్రాన్ని ఎవరైనా ఆపితే అది సవాల్తో సమానం. వాళ్లతో యుద్ధం చేయాల్సిందే. ఇక్కడే ఉంది అసలు విచిత్రం. శాంతి కోసం చేసే ఈ యాగం కొత్త యుద్ధాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. డబ్బు గురించి యుధిష్ఠిరుడు అలా చింతిస్తూ ఉండగా వ్యాసమహర్షి ఒక దారి చూపించారు. పూర్వం మరుత్తుడు అనే చక్రవర్తి ఒక యాగం చేశాడని, ఆ యాగం తర్వాత మిగిలిపోయిన అపారమైన బంగారం హిమాలయాల్లో ఉందని చెప్పారు. ఇంకేముంది, వెంటనే అర్జునుడు తన సోదరులతో కలిసి వెళ్లి ఆ సంపదనంతా హస్తినాపురానికి తీసుకువచ్చాడు. ధనం సమకూరింది. ఇక యాగాశ్వం తన దిగ్విజయయాత్రను మొదలుపెట్టింది. దాని వెంట రక్షణగా వెళ్లే బాధ్యత అర్జునుడిమీద పడింది. అతనిది ఎంత విచిత్రమైన డ్యూటీ అంటే, శాంతిని స్థాపించడానికి, అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. బయలుదేరే ముందు యుధిష్ఠిరుడు అర్జునుడికి ఒకటే చెప్పాడు. అర్జునా, అనవసరంగా రక్తం చిందించొద్దు. ఇక తప్పదు, తప్పనిసరి అనుకుంటే తప్ప ఎవర్నీ చంపకు. ఈ మాటతో అర్జునుడి బాధ్యత ఇంకా పెరిగింది. అతను కేవలం యోధుడు కాదు, శాంతి దూత కూడా. యాగ అశ్వం ప్రయాణం మొదలుపెట్టగానే పాతపగలు మళ్లీ భగ్గుమన్నాయి. కురుక్షేత్ర యుద్ధం గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని తెలిసిపోయింది. త్రిగర్తులు, ప్రాగ్యోతిషపుర రాజు వజ్రదత్తుడు గుర్రాన్ని అడ్డగించారు. 3 రోజులు భయంకరంగా యుద్ధం జరిగింది. అర్జునుడు వాళ్లని ఓడించాడు. కాని అన్నగారి ఆజ్ఞ మేరకు ప్రాణాలు మాత్రం తీయలేదు. ప్రయాణంలో తర్వాతి మజీలి ఇంకా కష్టమైనది. ఇంకా చెప్పాలంటే చాలా పర్సనల్. గుర్రం సింధు దేశంలోకి వెళ్ళింది. ఆ దేశరాజు జయద్రథుడిని చంపిందెవరో కాదు, అర్జునుడే. సో
అక్కడి ప్రజల గుండెల్లో దుఃఖం, ప్రతీకార జ్వాల ఇంకా రగులుతూనే ఉన్నాయి. సింధుయోధులను అర్జునుడు సులభంగా ఓడిస్తుండగా ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దుర్యోధనుడి చెల్లెలు అంటే అర్జునుడికి కూడా సోదరైన దుశ్శల తన పసి మనవణ్ణి ఎత్తుకుని యుద్ధరంగంలోకి వచ్చింది. కన్నీళ్లతో, "ఓ వీరుడా, ఆగు, మా వంశంలో మిగిలిన ఈ చివరి అంకురాన్ని నాశనం చేయకు" అని వేడుకుంది. ఆ దృశ్యం చూడగానే అర్జునుడి గుండె పగిలిపోయింది. చేతిలో ఉన్న గాండీవం జారి కిందపడింది. దుశ్శల కన్నీళ్లు చూసి తన క్షత్రియ ధర్మాన్ని, ఈ యుద్ధాలన్నింటినీ తిట్టుకున్నాడు. ఈ గెలుపుల కోసం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఆ క్షణం అతనికి అర్థమైంది. దుష్టుడైన ఆ దుర్యోధనుడి వల్లే తన బంధువులందరూ ఇలా చనిపోయారని విలపించాడు. అర్జునుడి ప్రయాణంలో ఎన్నో సవాళ్లెదురయ్యాయి. కాని అన్నిటికంటే పెద్దది, ఎవరూ ఊహించినది ఇప్పుడు రాబోతోంది. ఈసారి గొడవ శత్రువులతో కాదు, సొంత రక్తంతోనే. యాగ అశ్వం మణిపుర రాజ్యానికి చేరుకుంది. ఆ రాజ్యానికి రాజెవరో కాదు, అర్జునుడి సొంత కొడుకు బభ్రువాహనుడు. పుట్టినప్పటినుంచి చూడని తన తండ్రి వచ్చాడని తెలిసి బభ్రువాహనుడు ఎంతో సంతోషంగా, కానుకలతో గౌరవంతో స్వాగతం పలికాడు. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. కొడుకు చూపిన ప్రేమకు అర్జునుడు సంతోషపడలేదు, పైగా కోపంతో ఊగిపోయాడు. అతని దృష్టిలో యాగ అశ్వం వెంట వచ్చినవాడు తండ్రైనా సరే శత్రువే. అలా స్వాగతం పలకడం క్షత్రియ ధర్మానికి అవమానం. తన కొడుకుని చూసి, "నువ్వేం యోధుడివి, ఆయుధాలు పట్టుకుని నాతో యుద్ధం చెయ్యి" అని గట్టిగా అరిచాడు. తండ్రి మాటలకి బభ్రువాహనుడు షాకయ్యాడు. ఏం చేయాలో తెలియక అలా నిలబడిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో ఆశ్చర్యంగా భూమిని చీల్చుకుని నాగకన్య, అర్జునుడి మరో భార్య అయిన ఉలూపి ప్రత్యక్షమైంది. ఆమె నేరుగా తన సవతి కొడుకైన బభ్రువాహనుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, "నీ తండ్రితో యుద్ధం చెయ్యి, అదే అతనికి ఆనందాన్నిస్తుంది, నీకు పుణ్యమొస్తుంది" అని ఆజ్ఞాపించింది. సొంత కుటుంబమే ఒక కొడుకుని తండ్రిమీదకు యుద్ధానికి ఎందుకు పంపుతోంది? శాంతికోసం మొదలైన ప్రయాణం సొంత కొడుకుతో యుద్ధానికి ఎలా దారితీసింది? అసలీ క్షత్రియ ధర్మం యొక్క నిజమైన అర్థమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకదు. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒకవైపు మహావీరుడు అర్జునుడు, మరోవైపు అతని కొడుకే మణిపుర యువరాజు బభ్రువాహనుడు. ఎవరూ ఊహించని విధంగా తండ్రి కొడుకుల మధ్య ఒక భయంకరమైన యుద్ధం మొదలైంది. ఇక్కడే అసలు ట్విస్టుంది. యుద్ధంలో బభ్రువాహనుడి బాణం తగిలి అర్జునుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాని స్పృహలోకి రాగానే అతను కోప్పళ్లేదు, బాధపడలేదు. పైగా తన కొడుకు పరాక్రమాన్ని చూసి మెచ్చుకున్నాడు. "షబ్బాష్, చాలా బాగా పోరాడావు" అన్నాడు. ఈ మాటలు వింటుంటేనే ఆ పరిస్థితి ఎంత విషాదకరమో అర్థమవుతోంది. మరి దీనికి అర్జునుడు ఏం చేశాడు? తను కూడా ఏమాత్రం తగ్గలేదు. బభ్రువాహనుడి రథాన్ని విరగ్గొట్టాడు, గుర్రాలను చంపేశాడు. అయినా సరే ఆ యువరాజు భయపడలేదు. రథం దిగి నేలమీద నిలబడి తండ్రిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇక అప్పుడే కథ మొత్తం మారిపోయే ఆ ఒక్క క్షణం వచ్చింది. బభ్రువాహనుడు తన అమ్ముల పొదినుంచి ఒకే ఒక్క బాణాన్ని బయటకు తీశాడు. అది మామూలు బాణం కాదు, బంగారంతో రత్నాలతో మెరిసిపోతున్న ఒక అద్భుతమైన అస్త్రం. ఆ బాణం సూటిగా వెళ్ళింది, అర్జునుడి కవచాన్ని చీల్చుకుని ఛాతీలోకి దూసుకెళ్ళింది. అంతే, ఆ అజేయ వీరుడు, మహాభారత హీరో నొప్పితో వెలవెల్లాడుతూ రథంమీద నుండి కింద పడిపోయాడు. ఒక్కసారిగా యుద్ధభూమి అంతా నిశ్శబ్దమైపోయింది. అర్జునుడు పడిపోయాడు. ఇక ఆ తర్వాత యుద్ధభూమి అంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ వీరుడి పతనం తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక బభ్రువాహనుడి పరిస్థితైతే చెప్పలేం. తన తండ్రి అలా నెలకొరగడం చూసి అతని గుండె ముక్కలైంది. తనేం చేశానో అర్థమై భయంతో వణికిపోయాడు. "అయ్యో, నేనెంత పాపం చేశాను, తండ్రిని చంపిన నాకు ప్రాయశ్చిత్తం ఎలా?" అని ఏడవడం మొదలుపెట్టాడు. పితృహత్య అనే మహాపాపం తనని వెంటాడుతోంది. అతను ఎంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడంటే ప్రాయోపవేశం అనే వ్రతాన్ని మొదలుపెట్టాడు. అంటే తన తండ్రి శవం పక్కనే యోగముద్రలో కూర్చుని అన్నపానీయాలు మానేసి మరణం వచ్చేవరకు అలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇంతకన్నా మార్గం లేదనుకున్నాడు. ఇలా జరుగుతుండగానే సీన్లోకి అర్జునుడి మరో భార్య, బభ్రువాహనుడి తల్లి అయిన చిత్రాంగద వచ్చింది. తన భర్త పడి ఉండటం చూసి తట్టుకోలేక అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. తేరుకున్నాక ఆమె కోపమంతా అక్కడే ఉన్న మరో స్త్రీ మీదకు మళ్ళింది.
ఆమె రహస్యమైన నాగకన్య ఉలూపి. ఈ అనర్థం మొత్తానికి కారణం ఉలూపియే అని చిత్రాంగద నిందించింది. ఇక్కడి నుంచి కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కథలోకి ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఎంటర్ అవుతోంది. ఆమె పేరే ఉలూపి. అందరూ ఏడుస్తుంటే ఆమె మాత్రం ఏ భావం లేకుండా నిలబడి ఉంది. ఆమె రాకతోనే అసలు రహస్యం బయటపడబోతోంది. సో ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒకటే, ఈ ఉలూపి ఎవరు? మంచిదా చెడ్డదా? ఆమె ఈ విషాదానికి కారణమా లేక పరిష్కారమా? ఎందుకంటే ఇప్పుడు అర్జునుడి ప్రాణం ఆమె చేతుల్లోనే ఉంది. అందరూ దుఃఖంలో ఉండగా ఉలూపి మాత్రం చాలా ప్రశాంతంగా ఒక అద్భుతాన్ని చూపించింది. తన మాయాశక్తితో నాగలోకం నుంచి ఒక సంజీవని మణిని తెప్పించింది. ఎన్నో రంగులతో మెరుస్తున్న ఆ మణికి చనిపోయిన వారిని కూడా బ్రతికించే శక్తి ఉంది. ఇక ఉలూపి చెప్పినట్టు బభ్రువాహనుడు ఆ మణిని తీసుకెళ్లి తండ్రి ఛాతీమీద పెట్టాడో లేదో అంతే, ఒక అద్భుతం జరిగిపోయింది. అర్జునుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని గాయం పూర్తిగా మాయమైంది. ఏమీ జరగనట్టు అందరూ చూస్తుండగానే లేచుకూచున్నాడు. అర్జునుడు లేసి కూర్చుని అంతా అయోమయంగా చూస్తూ, ఏంటిది? మీరందరూ ఇక్కడెందుకున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? అని అడిగాడు. అప్పుడే ఉలూపి అసలు కథ చెప్పడం మొదలుపెట్టింది. ఈ మొత్తం డ్రామా వెనుక ఉన్న అసలు కారణమేంటో వివరించింది. ఉలూపి చెప్పిన మొదటి మాటే అందరినీ షాక్కి గురిచేసింది. ఆమె ఏమందంటే, అర్జునా విను, నువ్వు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని అన్యాయంగా శిఖండిని అడ్డుపెట్టుకుని చంపావు. అది పెద్ద పాపం. ఆ పాపానికి నువ్వు నరకానికి వెళ్లాల్సుండేది అని చెప్పింది. సో అసలు జరిగింది ఇదన్నమాట. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, అర్జునుడు భీష్ముణ్ణి అన్యాయంగా చంపాడు. అది చూసిన వసువులు అర్జునుణ్ణి శపించారు. ఆ శాపం గురించి తెలుసుకున్న ఉలూపి తండ్రి నాగరాజు దేవతల్ని బ్రతిమాలాడు. అప్పుడు వాళ్ళు ఒకటే ఒక మార్గం చెప్పారు. అర్జునుడు తన సొంత కొడుకు చేతిలోనే చనిపోతే ఆ పాపం పోతుందని. అంటే ఈ యుద్ధం జరగడమనేది విధి నిర్ణయం. చూసారా, ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. ఒక పాపం జరిగింది, దానికి ప్రాయశ్చిత్తం జరగాలి. భీష్ముడిని అన్యాయంగా చంపడం పాపం. మరి దానికి ప్రాయశ్చిత్తం తన స్వరూపమైన కొడుకు చేతిలోనే చనిపోవడం. ఇదొక కాస్మిక్ బ్యాలెన్స్ లాంటిదన్మాట. మరి కొడుకు చేతిలో చనిపోతే పాపం ఎలా పోతుంది అనే డౌట్ రావచ్చు. ఇక్కడే ఒక ముఖ్యమైన ఫిలసాఫికల్ పాయింట్ ఉంది. మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే, కొడుకు తండ్రికి ప్రతిరూపం. ఆత్మవై పుత్రనామాసి అంటారు. అంటే కొడుకు చేతిలో చనిపోవడమంటే తన చేతిలో తానే చనిపోయినట్టు, తనకి తానే శిక్ష వేసుకున్నట్టు. అసలు విషయం అర్థమయ్యాక ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. అర్జునుడు ఈ మొత్తం సంఘటన వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకున్నాడు. మరి దాన్ని పూర్తిగా అంగీకరించాడు. విచిత్రమేంటంటే ఇదంతా విన్నాక అర్జునుడికి కోపం రాలేదు. అస్సలు రాలేదు. నిజానికి అతను చాలా రిలీఫ్ ఫీలయ్యాడు. ఒక పెద్ద పాపం నుండి, నరకం నుండి తనను కాపాడినందుకు ఉలూపికి థాంక్స్ చెప్పాడు. నువ్వు చేసింది నాకు పూర్తి సమ్మతమే అన్నాడు. అంతే, ఆ క్షణమే తన పాపం పోయిందని అర్థమైంది. వెంటనే తన కొడుకుని ప్రేమతో కౌగిలించుకున్నాడు. రెస్ట్ తీసుకుందామన్న వాళ్ల మాట వినకుండా, ఒక్క క్షణం కూడా ఆగకుండా తన కర్తవ్యం ఏంటో అంటే ఆ యాగ అశ్వాన్ని వెంబడించడం, దాన్ని మళ్లీ మొదలుపెట్టాడు. ఇదే కదా ధర్మమంటే.